చాలా మంది మనం టూరిజం అనగానే చాలా పెద్దవి అనుకుంటాం. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే టూరిజం అంటే వేరే దేశాలకు వెళ్ళడం అయిపోయింది తప్ప మనకి నేటివ్ టూరిజం అనేది ఇదైపోయింది. సో మీకంటే ముందు శాంతిప్రియ పాండే గారితో కూడా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ కూడా చాలాసార్లు ఎకో టూరిజం గురించి మాట్లాడడం, ఎక్స్క్లూజివ్లీ ఒక ఎకో టూరిజం పాలసీని కూడా ఇవాల్వ్ చేశాం. ఐ థింక్ కమిటీ హాస్ బీన్ కాన్స్టిట్యూటెడ్ అండ్ ఒక ప్రత్యేక కార్పొరేషన్ కూడా పెట్టాం దానికి సంబంధించి. వీ హావ్ ఇనిషియేటెడ్ కార్పొరేషన్. వెన్ దట్ పాలసీ వుడ్ బి రెడీ మ్యామ్? Ready with this. We have some discussions with stakeholders of pilots. మీరు అంటే సింపుల్ గైడెన్స్ సార్. దీనికి మనకున్న ఈ గ్రేటెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంటే మనం విదేశాలకు వెళ్ళి మనం దుర్గేష్ గారికి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకి మనం కర్నూలు వెళ్తే అక్కడ బ్లాక్ బక్స్ ఉన్న క్షేత్రం ఏంటో, ఏరి ప్రాంతం ఏంటది, ఆదోని ఒకటి, తర్వాత మనం సిద్ధవటం ఒకటి. అంటే అపార్ట్ ఫ్రమ్ వీటన్నిటికంటే కూడా ఇవన్నీ ఎకో టూరిజం స్పాట్స్ లాగా ఉంటాయి. అడ్వెంచర్ టూరిజం లాగా. అంటే మనకి ఫెంటాస్టిక్, మనకి టెంపుల్స్ కానీ తర్వాత ఎకో టూరిజం సైట్స్ కానీ ఇవన్నీ అంటే మెయిన్ మనం దృష్టిలో ఏం పెట్టుకోవాలంటే మీరు ఫిలిమ్స్ని చాలా పాపులర్ చేయాలి. బిగినింగ్లో న్యూజిలాండ్ ఒకటి, ఇప్పుడు ఈ మధ్యన యుక్రెయిన్ కానీ ఇవన్నీ ఏంటి అంటే ఫిలిమ్స్ మనం చాలా ఈజీగా ప్రమోట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు న్యూజిలాండ్ ఏమన్నదంటే ఈవెన్ మన మధ్య సింగపూర్లో కూడా ఇఫ్ యూ ప్రమోట్ వన్ ఫిలిం దట్ విల్ బికమ్ యువర్ ఫ్యాంప్లెట్. మనం ఖర్చు పెట్టి తక్కువ వద్దేను, మనకి వచ్చే మైలేజ్ ఎక్కువ ఉంది. అందుకని మీరు ఫిల్మ్ ఫ్రెండ్లీ కనుక కొన్ని అంటే చాలా క్లాసిక్ లొకేషన్స్ అని నేను చాలాసార్లు అనిపించేది యూస్ టు గో అవుట్ ఆఫ్ కంట్రీస్. మనకి లోకల్ ఎంప్లాయ్మెంట్ కానీ దీనికి కానీ మీరు దీంట్లో ఒక్కటి ఇంక్లూడ్ చేయాల్సింది ఫిల్మ్ ఫ్రెండ్లీ అప్రోచ్ కనుక పెడితే లొకేషన్స్ కూడా మన దగ్గర చాలా బాగున్నాయి. మీరు అది కనుక పెడితే ఇవన్నీ కూడా దే బికమ్ అవర్ ఫ్యామిలీ. నాకేం లేదు, నేను చాలాసార్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి కెన్ వి గివ్ కలెక్టివ్ ప్యాకేజ్. నేను ఇక్కడ రావాలి, నాకు ఏంటి ఆంధ్రప్రదేశ్ ఆఫర్ చేస్తుంది అంటే మనకు వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి, నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ ఉంది, ఎలిఫెంట్ క్యాంప్స్ ఉన్నాయి, అలాగే మనకి అడ్వెంచర్ ఒకటి బాగా ప్రమోట్ చేయాలి. ఈ మౌంటైనీరింగ్ కానీ మనకి ఉదాహరణకి మన నేటివ్గా చాలామంది ఆ నల్గొండలో ఒక అబ్బాయి ఉన్నాడు, కొండలు ఎక్కుతాడు, బేర్ హ్యాండ్ స్పైడర్ మ్యాన్ అని ఉన్నాడు. సో అలాంటి మనకి అడ్వెంచర్ స్పోర్ట్స్ ఒకటి, కెనోయింగ్ ఒకటి మనకి చాలా ఉన్నాయి. అలాగే మనకి గండికోట, హార్స్లీ హిల్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ మనకి చిన్న హిల్ స్టేషన్ ఫీల్ ఉంది. అలాగే హెరిటేజ్ మనకి గోల్డెన్ సైట్స్ ఉన్నాయి. తిరుమల చాలా ఏన్షియెంట్ టెంపుల్ అది. దీనికి రైట్ ఫ్యాంప్లెట్స్ అంటే నేను చాలాసార్లు మన పిసిఎఫ్ కథలో మాట్లాడితే చాలా ఎకో టూరిజం సెంటర్స్ చాలా ఉన్నాయి. కానీ కాకినాడలో ఉంది ఏంటంటే మన బ్రిడ్జ్ అంతా ఉంది, మడాడూరులో. దానికి నేను వెళ్ళి సర్చ్ చేసి అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దొరుకుతుంది, కానీ అనేది పబ్లిక్కి దొరకదు. ఇన్ జనరల్ ఇట్ ఇస్ నాట్ హిటింగ్ ఆన్ మై ఫేస్బుక్. నేను వెళ్తుంటే మనం ఒక మేజర్ వీ హ్యావ్ టు కమ్అట్ విత్ అడ్వర్టైజ్మెంట్ ప్లాన్. ఒక స్ట్రాంగ్ అడ్వర్టైజ్మెంట్ ప్లాన్ ఉంటే తప్ప నాకు ఏం ఆఫర్ చేస్తనేది అంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఎలాబొరేట్లీ విత్ అదర్ థింగ్స్, అసలు మనకి ఏమున్నాయి, ఏది ఫస్ట్ ఎఫిషియెంట్గా ఏవి పనిచేస్తున్నాయని చూస్తే ఎట్లా ట్రాక్ చేస్తామని ఆల్రెడీ ఉన్నాయి. ఉదాహరణకి నేను మొన్న మహారాష్ట్ర పర్యటనకి వెళ్తే లాపూర్లో వాళ్ళు అడిగింది, నేను సోలాపూర్లో మాకు రావడానికి మాకు అవకాశం లేదు, ట్రైన్ లేదు మాకు, మీరు మాట్లాడి ట్రైన్ అని చెప్పగలను, ఫ్లైట్ ఒకటి. ఇది ప్రతిరోజు 1000 మంది వస్తారు ఓన్లీ లాతూర్ నుంచి. సో వాళ్ళకి రైట్ యాక్సెస్ లేదు. సో మనం ఇట్లాంటి మనకి ఇంత ఉన్నాయి. మేబీ ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఇప్పుడు మన యాత్రా బస్సుల్లాగా క్యాన్ వి హ్యావ్ అ స్పెషల్ ట్రైన్ కనెక్టివిటీ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి. మేబీ వీ కెన్ స్టార్ట్ వన్ సీజన్, మేబీ ఈ సమ్మర్ అనుకున్న వింటర్లోనో ఏదో ఒక సీజన్ ఈ ట్రైన్ వచ్చి మన రాజస్థాన్లో ప్యాలెస్టాన్ వీల్స్లో క్యాన్ వీ హ్యావ్ వన్ డెడికేటెడ్ ట్రైన్. మేబీ వీ కెన్ సిట్ డౌన్. మీరు వస్తే ఇప్పుడు యాత్రా బస్సుల్లాగా మీకు వస్తే మీరు దీంట్లో జాయిన్ అయితే మేబీ వీల్ అట్రాక్ట్ లాట్ ఆఫ్ ఫారెన్ టూరిస్ట్ ఆర్ ఎక్స్క్లూజివ్ ఇండియన్ టూరిస్ట్ ప్లాన్. మేబీ యాత్రా బస్సుల్లో కూడా స్పెషల్ కోచెస్ ఒకటి. ఇప్పుడు నాకు వెళ్ళి అక్కడే మరి క్యాంపింగ్ ఒకటి, అవుట్డోర్ క్యాంపింగ్ ఇస్ ఎక్స్ట్రీమ్ నడుస్తుంది మనకి, exposure to internet on that. Can we develop camping sites?